నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఇప్పుడు ఈ అందమైన ప్రేమ కథ పార్ట్ 3 విందాం. ఉదయాన్నే నిద్ర లేచిన సిరి బెడ్పై కూర్చుని ఆలోచిస్తోంది. ఏంటి సిరి, ఏం ఆలోచిస్తున్నావు? అక్క, నేను నైట్ ఇంటికి ఎలా వచ్చాను? సందీప్ కారులో. అది కాదక్క, ఇంట్లోకి బెడ్ మీదకి ఎలా వచ్చాను? నువ్వు రాలేదు, సందీప్ తీసుకొచ్చాడు. వాట్? నన్ను నిద్ర లేకుండొచ్చు కదా. నేను చెప్పాను నిద్ర లేపమని, కానీ నువ్వు బాగా అలసిపోయావని సందీపే తీసుకొచ్చి బెడ్పై పడుకోబెట్టాడు. సరే, లేచి రెడీ అవ్వు, మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిందని గొడవ చేస్తావు. శైలు మాటలతో సరే అని సిరి ఫ్రెష్ అయ్యి వచ్చింది. సిరి, టిఫిన్ చేద్దువుగానరా. తల్లి పిలవడంతో అక్కడికి వెళ్ళింది. అమ్మ సిరి, మీ బాబాయ్ నీకు కూడా సంబంధం చూస్తా అన్నాడు. కుదిరితే ఇద్దరికి ఒకేసారి అయిపోతుంది కదా. అమ్మా, ముందు అక్క పెళ్లి సంగతి చూడండి. నాకు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అది కాదు సిరి. అమ్మా, ప్రశాంతంగా టిఫిన్ చేయను. సిరి మాటలకు శారద ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. టిఫిన్ చేసిన తర్వాత సిరి ఆఫీస్కి బయలుదేరింది. ఏంటి సిరి, ఈ మధ్య బాస్ నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు? సిరి క్యాబిన్లోకి వస్తూ అడిగింది అంజలి. నీకెందుకు అలా అనిపించింది? ఏం లేదు, రోజు ఆయనే నేను డ్రాప్ చేస్తున్నారు కదా, అందుకే అడిగాను. సంతోషించావులే, వెళ్ళి పని చూసుకో. పాపం బాస్ నీతో ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఎప్పుడు చూసినా పని పని అంటావు. అంజలి, సరే వెళ్తున్నాలే, లంచ్ టైంలో కలుద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి. లంచ్ అవర్లో సిరిని క్యాంటీన్కి తీసుకెళ్ళింది అంజలి. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు. సిరి పనుందని త్వరగా వెళ్ళిపోయింది. క్యాంటీన్ నుంచి వస్తూ సందీప్ క్యాబిన్లో తను లేకపోవడం గమనించింది. శైలుని కలవడానికి ఇంటికి వెళ్ళాడు సందీప్. ఏంటి సందీప్, ఆఫీస్ టైంలో ఎలా వచ్చావు? నేను ఇంకొక హెల్ప్ కావాలి శైలు. ఏంటి సందీప్? సందీప్ ఒక కవర్ శైలు చేతికి ఇచ్చాడు. సిరి కోసం చీర కొన్నాను, ఇది నువ్వు కొన్నట్టుగా తనకివ్వు. అదేంటి సందీప్, నువ్వే ఇవ్వచ్చు కదా. నేను ఇస్తే తను తీసుకోదు, అందుకే నువ్వే ఇవ్వు ప్లీజ్ శైలు. సరే, నేను ఇస్తాను సందీప్. థ్యాంక్స్ శైలు. సరే, నేను వెళ్ళొస్తాను. అదేంటి, లోపలికి రా సందీప్. లేదు శైలు, పనుంది, వెళ్తాను, బై అని చెప్పి వెళ్ళిపోయాడు సందీప్. సాయంత్రం వర్క్ ఫినిష్ చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపోయింది సిరి. భోజనం చేసిన తర్వాత టెర్రస్పై కూర్చుంది. సిరి, ఏం చేస్తున్నావు ఇక్కడ? సిరి పక్కన కూర్చుంటూ అడిగింది శైలు. ఊరికే కూర్చున్నానక్క. సిరి, నిన్నొక విషయం అడగనా? ఏంటక్క? సందీప్ కూడా నువ్వు చదివిన కాలేజీలోనే చదివాడు, మరి తను నీకు అక్కడ పరిచయం కాలేదా? లేదు. పరిచయం లేకుండానే తన ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ మాటకు శైలుని ఆశ్చర్యంగా చూసింది సిరి. ఈ ఫోటోలో ఉంది సందీపే కదా, ఇంకా పక్కనున్నది నువ్వు. మీ కాలేజ్ ఎంట్రన్స్లో తీసిన ఫోటో ఇది. చూడు, మీ కాలేజ్ పేరు కూడా కనపడుతోంది. ఫోటో తన చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిరి. శైలు ఆలోచనలో పడింది. కొంతసేపటికి సిరి బెడ్రూమ్లోకి వచ్చింది శైలు. సిరి బెడ్పై పడుకుని ఆలోచిస్తోంది. బెడ్పై తన పక్కనే కూర్చుంది శైలు. సిరి, నీకు సందీప్కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ సందీప్కి నువ్వంటే చాలా ఇష్టం. అపార్థాలతో తను దూరం చేసుకోవద్దు సిరి. శైలు మాటలకి, అక్క నాకు నిద్ర వస్తోంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకుంది సిరి. శైలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను ఏం చేశాడో నీకు చెప్పలేనక్క. నేను తను ఎప్పటికీ క్షమించలేను. తనతో పరిచయమే నా జీవితాన్ని అగాధంలో పడేసింది. గతం తన కళ్ళ ముందు కదిలేసరికి సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆలోచనలతోనే ఇద్దరిలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు, సిరి, రేపు నీ పుట్టినరోజు కదా, ఇవాళ షాపింగ్కి వెళ్దాం, సరేనా? అక్క, నాకు పనుంది, నువ్వు వెళ్ళిరా. అదేంటి సిరి, నేను నీ దగ్గర ఉండేది ఇంకా కొద్ది రోజులు మాత్రమే, అయినా కూడా నువ్వు నాతో టైం స్పెండ్ చేయడం లేదు. నీకు నా మీద ప్రేమే లేదు అసలు. అవును మరి, మీ అత్తారింటికి మన ఇంటికి చాలా దూరం కదా, పక్క వీధి వరకు వెళ్ళి రావాలి. సంవత్సరానికి ఒక్కసారి కూడా రాలేనంత దూరం కదా. నువ్వేమీ వెటకారంగా మాట్లాడక్కర్లేదు. పక్క వీధి అయితే మాత్రం ఇప్పుడు వేరు అప్పుడు వేరు. ఇంటికి వస్తున్నావా లేదా? సరే సరే, వస్తాను. కాసేపటికి ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్ పూర్తి చేసుకుని సాయంత్రాన్ని తిరిగి వచ్చారు. ఇందుకే అక్క, నీతో షాపింగ్ అంటే నాకు భయం. ఏమైందే? ఏమైందా? షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాం, ఎప్పుడు వచ్చాం? చూడు, అప్పుడే చీకటి పడింది. సర్లే సిరి, ఎప్పుడో కానీ మనకు కుదరట్లేదు కదా. సిరి, చెప్పడం మర్చిపోయాను, నీ బర్త్డే నేను ఆల్రెడీ చీర తీసుకున్నాను చూడు అంటూ సందీప్ ఇచ్చిన చీర సిరికి చూపించింది.
అక్క, చీర చాలా బాగుంది. అవును సిరి, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. రేపు ఇదే కట్టుకో. సరే అక్క. ఏంటే ఇద్దరు ఇక్కడే సెటిల్ అయిపోయారు, భోజనం చేయరా? వస్తున్నావమ్మా. అక్క, నాకు బాగా ఆకలేస్తుంది, ముందు భోజనం చేసి తర్వాత తీరిగ్గా చూద్దాం. సరే అని ఇద్దరు భోజనం చేసి వచ్చారు. మళ్ళీ కొన్న డ్రెస్సులన్నీ చూస్తున్నారు. ఇంతలో సిరి ఫోన్ రింగ్ అవుతుంది. సందీప్ పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది సిరి. చెప్పు సందీప్. సిరి, ఒకసారి బయటికి రా. ఈ టైంలోనా? ఎందుకు? ముందు నువ్వు బయటికి రా చెప్తాను అని ఫోన్ కట్ చేశాడు. ఏమైంది సిరి? సందీప్ ఎందుకో బయటకు రమ్మంటున్నాడు అక్క. అవునా, సరే పద చూద్దాం. ఇద్దరు బయటకు వచ్చారు. సందీప్ ఒక అమ్మాయితో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ అమ్మాయి ఒంటి మీద డ్రెస్ అక్కడక్కడ చిరుగుంది. సందీప్, ఏమైంది? ఆ అమ్మాయి ఎవరు? చెప్తాను, ముందు దాన్ని తీసుకెళ్తాను, డ్రెస్ మార్చండి. శైలు, సిరి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఆ రోజు కొన్న కొత్త చీర ఇచ్చి ఫ్రెష్ అయ్యి కట్టుకోమని బాత్రూమ్ చూపించింది శైలు. సిరి సందీప్ దగ్గరకు వచ్చింది. సందీప్, ఎవరా అమ్మాయి? తెలియదు సిరి, దారిలో ఎవరో తను అల్లరి పెడుతున్నారు, నేను కాపాడి తీసుకొచ్చాను. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ తన ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అని చెప్పింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. కానీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు సందీప్? నువ్వు కూడా నాతోరా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని, తను ఇప్పటివరకు మీ ఇంట్లోనే ఉందని వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పు సిరి. ఏం మాట్లాడుతున్నావు సందీప్? పాపం సిరి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి సాయంగా ఉండాలని జాబ్ కోసం ప్రయత్నిస్తోంది. ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ కంపెనీ మేనేజర్ తనపై అఘాయిత్యం చేయబోయాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో విషయం తెలిస్తే తన ఇంట్లో నుండి కదలనివ్వరని, జాబ్ ట్రైస్ చేయనివ్వరని భయపడుతోంది. తన మాటల్లోనే తెలుస్తోంది తనకు జాబ్ ఎంత అవసరమో. అందుకే ప్లీజ్ సిరి. సందీప్ మాటలకు సిరి ఆలోచించి సరే అంది. శైలు అమ్మాయిని తీసుకుని బయటకు వచ్చింది. శైలు, నేను సిరిని కూడా తీసుకెళ్తున్నాను. సరే సందీప్. ఆ అమ్మాయిని తీసుకుని సిరి సందీప్ బయలుదేరారు. ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్కి వెళ్ళారు. నీ పేరేంటమ్మా అని అడిగాడు సందీప్. లక్ష్మి అండి. సరే, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళారు వాళ్ళు. లోపలికి వెళ్ళగానే లక్ష్మి వాళ్ళ అమ్మ కంగారుగా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా, ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళావు? లక్ష్మికి ఏం చెప్పాలో తెలియక భయంగా చూస్తోంది. సారీ ఆంటీ, నేను లక్ష్మి ఫ్రెండ్ని. ఇవాళ మా ఇంట్లో పూజ జరిగింది. లక్ష్మి ఇప్పటివరకు మా ఇంట్లోనే ఉంది. ఆ విషయం మాకు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదమ్మా. ఆంటీ, అది తన ఫోన్ ఇంట్లో ఎక్కడో పడిపోయింది. అప్పటికి తను చెప్తూనే ఉంది అమ్మ నాన్న భయపడతారు, వెళ్తాను అని. కానీ మా అమ్మగారు పూజ మధ్యలో వెళ్ళడం మంచిది కాదని తను ఆపేసింది ఆంటీ. పర్లేదులే అమ్మా, పూజ అంటే మంచి కార్యమే కదా, తనకేమైందో అని భయపడ్డామంతే. మీరు కంగారు పడకండి ఆంటీ, ఈ పూజ వల్ల మీ అమ్మాయికి మంచిగా జరిగిందని చెప్పాడు సందీప్. ఇంతగా ఆ అబ్బాయి ఎవరు అని అడిగింది సందీప్ని ఉద్దేశించి. తను మా బావ ఆంటీ, మాకు తోడుగా అమ్మ పంపించింది. అవునా అందావిడ. ఇంతలో సందీప్, లక్ష్మి, సిరి చెప్పింది నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తున్నావని. ఇది మా ఆఫీస్ అడ్రస్, రేపు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు అని విజిటింగ్ కార్డు లక్ష్మికి ఇచ్చాడు సందీప్. చాలా థ్యాంక్స్ అన్నయ్య, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనంటూ సందీప్కి కృతజ్ఞతలు చెప్పింది లక్ష్మి. సరే ఆంటీ, ఇంక మేము బయలుదేరుతాం. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళండి. సందీప్, సిరి అక్కడి నుంచి బయలుదేరారు. కారులో సందీప్నే చూస్తుంది సిరి. ఏంటి సిరి అలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? అలా అని కాదు, కానీ నువ్వు ప్రేమగా చూస్తున్నావో అనుమానంగా చూస్తున్నావో అర్థం కావడం లేదు నాకు. ఆ అమ్మాయికి హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతగా చూశాను. మీ ఆడవాళ్ళ మాటలకే కాదు, చూపులకు కూడా అర్థాలు వేరుగానే ఉంటాయి. ఇంతలో ఇంటి ముందు కారు ఆగడంతో సిరి కారు దిగి లోపలికి వెళ్తోంది. సిరి అని సందీప్ పిలవడంతో వెనక్కి తిరిగి చూసింది. సందీప్ తన దగ్గరకు వచ్చి సిరిని కౌగిలించుకున్నాడు. హ్యాపీ బర్త్డే సిరి అని చెప్పాడు. నీకు నా బర్త్డే గుర్తుందా అని అడిగింది సిరి. నీతో గడిపిన ప్రతి క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను సిరి. మరి నీ బర్త్డేని ఎలా మర్చిపోగలను? సందీప్ మాటలకు సిరి సైలెంట్గా ఉండిపోయింది. సరే సిరి, లేట్ అయింది, నువ్వు లోపలికి వెళ్ళు. సిరి లోపలికి వెళ్ళిన తర్వాత సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సందీప్ వెళ్లే వరకు కిటికీలోని చూసింది సిరి. ఒక అమ్మాయి గురించి ఇంత బాధ్యతగా ఆలోచించిన నువ్వు నా విషయంలో ఎందుకలా చేశావు సందీప్? ఆ రోజు నేను విన్నది చూసింది అబద్ధమైతే బాగుంటుంది, కానీ ఆ ఛాన్స్ లేదని నాకు తెలుసు. మనసు సందీప్ ఆలోచనలతో చాలా డిస్టర్బెన్స్గా ఉంది తనకి. బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. మనసు కుదిరిపోయిన తర్వాత బయటకు వచ్చి అలానే బెడ్పై వాలిపోయింది సిరి. ఉదయాన్నే సిరి గదిలోకి వచ్చింది శైలు.
సిరి నిద్రపోతుండడంతో తన నిద్రలేపి విషెస్ చెప్పింది. థ్యాంక్స్ అక్క. సరే సిరి, లేచి రెడీ అవ్వు, అమ్మ పూజ చేస్తోంది. సరే అని సిరి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. కాసేపటికి రెడీ అయ్యి పూజ గది దగ్గరికి వచ్చింది సిరి. పూజ పూర్తి చేసి సిరిని ఆశీర్వదించింది శారద. సిరి, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తల్లి అంటూ సిరిని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది శారద. అక్కిచ్చిందమ్మా అంది సిరి. సరే, పాయసం చేశాను, తెస్తానుండు. ఆ తర్వాత ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో అడుగుపెట్టిన సిరిని అందరూ ఆశ్చర్యంగా చూశారు. మొదటిసారి సిరి చీరలో ఆఫీస్కి రావడం. ఆ చీరకట్టులో నిజంగా తన ఒక అద్భుతంలా ఉంది. అందరూ దగ్గరికి వచ్చి విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్డే సిరి, అంజలి సిరిని హత్తుకుని చెప్పింది. థ్యాంక్స్ అంజలి. బర్త్డే రోజు కూడా ఆఫీసేనా? లీవ్ పెట్టొచ్చుగా. ఇవాళ ఒక మీటింగ్ ఉంది అంజలి, అది ఫినిష్ అయ్యాక వెళ్తానంది సిరి. అదిగో మన బాస్ కూడా వచ్చినట్టున్నారు అంది అంజలి. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్పి సిరి సందీప్ క్యాబిన్లోకి వెళ్ళింది. సిరిని చూస్తూ కాసేపు అలానే ఉండిపోయాడు సందీప్. హలో, ఏమైంది అని అడిగింది సిరి. ఈ చీరలో చాలా ముద్దొస్తున్నావు సిరి అన్నాడు సందీప్. ఆ మాటకి సందీప్ని కోపంగా చూసింది. అంటే నా ఉద్దేశం చాలా బాగున్నావు అని. సందీప్, మీటింగ్కి టైం అవుతోంది, వెళ్దామా? సరే సిరి. ఒక హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత సిరిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు సందీప్. గుడి దగ్గర కారు ఆపాడు. ఏంటి సందీప్ ఇక్కడ ఆపావు? గుళ్ళోకి వెళ్దాం సిరి, రా అంటూ తను తీసుకుని వెళ్ళాడు. దేవునికి నమస్కరించి గుడి ఆవరణలో కూర్చున్నారు. మధ్యాహ్న సమయం కావడం వల్ల గుళ్ళో జనం ఎవ్వరూ లేరు. దేవుణ్ణి ఏం కోరుకున్నావు సిరి అని అడిగాడు సందీప్. నా గతం నుంచి నన్ను దూరం చేయమని కోరుకున్నాను. అంటే నా నుండి దూరం అవ్వాలనుకుంటున్నావా? అంత ఈజీగా మన ప్రేమను ఎలా మర్చిపోగలవు సిరి? సందీప్ మాటలకి సిరి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళి నుంచుంది. దాంతో సందీప్ కూడా లేచి సిరి దగ్గరకు వచ్చాడు. సిరి, నాకు సమాధానం చెప్పు. ఏం చెప్పాలి సందీప్? ఆ జ్ఞాపకాలు చెరిపేసిందే నువ్వు. మర్చిపోయింది నేను కాదు, నువ్వు. లేదు సిరి, నేనేదీ మర్చిపోలేదు, నాకు నువ్వు కావాలి అంటూ సిరిని హత్తుకున్నాడు సందీప్. సందీప్ అలా చేసినందుకు సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సందీప్ కౌగిలి విడిపించుకుని దూరంగా జరిగింది. సందీప్, నా లైఫ్లో నీకు ఇచ్చిన స్థానం నేను ఇంకెవ్వరికి ఇవ్వలేను, ఇవ్వను కూడా. అలా అని నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోయి నీతో కలిసి బ్రతకలేను. నన్ను వదిలే సందీప్. సిరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను వదులుకోలేను. ప్లీజ్ సిరి, జరిగిందంతా మర్చిపో. మర్చిపోయేంత చిన్న తప్పు కాదు సందీప్ నువ్వు చేసింది. ఏ ఆడపిల్ల అయినా తన క్యారెక్టర్ కంటే ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. కానీ నువ్వు నీ ఇమేజ్ కోసం అందరి ముందు నా క్యారెక్టర్నే చంపేశావు. ఎలా మర్చిపోమంటావు? సిరి, నిజం చెప్తున్నాను, ఆ పని ఎవరు చేశారో నాకు నిజంగా తెలియదు. నన్ను నమ్ము సిరి. ప్లీజ్ సందీప్, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మారదు. సరే సిరి, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నా ప్రాణం. నిన్నెవరైనా కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను. అలాంటిది నీ క్యారెక్టర్ గురించి నలుగురు వేలెత్తి చూపించే పని నేనెలా చేయగలను? నువ్వు నన్ను అర్థం చేసుకునే వరకు నేను ఎదురు చూస్తానంటూ అక్కడి నుంచి వచ్చి కారులో కూర్చున్నాడు సందీప్. సిరి వచ్చి కారులో కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు. ప్రయాణం జరుగుతున్నంతసేపు ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు. అసలు సందీప్ సిరిల మధ్య ఏం జరుగుంటుంది? ఈ విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.